అక్కడ మాట్లాడింది మీతో ఒక అబ్బాయి కాదు, అలా అని చెప్పి ఒక హీరో 6 అడుగుల అందగాడు అంతకంటే కాదు, దైవ కార్యక్రమంలో ఉన్నాడు, అఘోరిగా మారిపోయాడు, మీరే అంటున్నారు అంగం కూడా లేదని చెప్పి. సో అటువంటి వ్యక్తి మాట్లాడితే మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే ఎటువంటి మాటలు చెప్పేవాడు? నిజంగానే పూజలు లాంటిది ప్రయోగించాడా మీ పైన కూడా? నాకైతే అలాంటివి అయితే ఏమో ఇంకా అది తెలీదు, కానీ ఒక్కటైతే చెప్తాను, తను మన దగ్గరికి వస్తే మాత్రం తను చెప్పినట్టు ఇంకా వింటాం అంతే. ఇంకా అదేంటో నాకు కూడా తెలియదు. నేను కూడా అలాగే నేను కలిసింది 3-4 టైమ్స్ అయినా కూడా ఓకే తను చెప్పినట్టే నేను మాట్లాడేదాన్ని, వినేదాన్ని. రోజు ఫోన్లో టచ్లో ఉండేవారా మీకు? ఎప్పుడు మాట్లాడినా నాతోటి అన్న ఎక్కువ శాతం అయితే దేవుని గురించి మెన్షన్ చేసేవాడు, భక్తి గురించి, సేవల గురించి. ఇంకెప్పుడు ఆశ్రమం పెడదాం. నేనైతే తన కోసము ఈ మన కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ చుట్టూ ఒక 4 ప్లేసులు ఎత్తి పెట్టానన్న. అవి నచ్చలేదని చెప్పారు. తర్వాత మన వెమ్లవాడ రూట్ లో ఒక 2 చోట్ల వెతికి పెట్టాను, అది నచ్చలేదని చెప్పిండు. లాస్ట్ గా వర్షం తీసుకొని వెళ్ళిపోయిండు ఈ సమయంలో. కాదమ్మా, మీతో మాట్లాడే సమయంలో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడేవాడు కదా, అంతలా ఏం మాట్లాడేవాడు ఫోన్ లో? ఎప్పుడు చూసినా సనాతన ధర్మం, మహిళలు అనుకునే వ్యక్తికి, సాధన చేస్తాను గంటలు నేను ధ్యానంలో ఉంటానని చెప్పే వ్యక్తి మీతో ఫోన్ మాట్లాడేంత టైం ఉంటుందా? ఏం మాట్లాడేవాడు మీతో ఫోన్ లో? అన్న నేను ఒకటి చెప్పనా, తన సాధన ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఒక పొద్దున 1 అవర్, సాయంత్రం ఒక 1/2 అవర్ సాధన చేస్తాడు అనుకుంటా, నేను చూసాను. కానీ మిగతా సమయం అంతా నాకు తెలిసి మాట్లాడడానికి అంకితం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ లో ఎంపీలో కూడా ఒక నాతోటి మాటల ద్వారానే అన్నాడు, నా దగ్గర ప్రూఫ్స్ లేవు, అంటే జస్ట్ మాట్లాడుతుండే. ఎవరో ఒక అమ్మకి 2 పిల్లల తల్లి తన బాధ చెప్పుకోవడానికి, అంటే తనకి తన హస్బెండ్ ద్వారా ఏదో ప్రాబ్లం ఉందని వచ్చిండ్రు. వస్తే ఆ అమ్మాయి ఈ అఘోరి మాతతో తన ప్రాబ్లం చెప్పుకుంటూ ఉంటే తనట చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది నాది అని చెప్తుండే. తన్ని కూడా నేను ఇష్టపడతానేమో అన్న భయం అవుతుంది అని అంటే, ఇలా ఎంతమంది ఇష్టపడుకుంటే వెళ్తావు, రేపటి రోజున తాళి కట్టు అంటే కూడా కడతావా అంటే, చెప్పలేము, నా దగ్గరకు వచ్చి నేను నీతోటి ఉంటానమ్మా, నేను మీతోటే ఉండాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటే కూడా నేను తాళి కట్టేస్తాను అని అంటుండే. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అంచనా వేసుకున్నది ఏంటి అంటే, తను నాకు తెలిసి ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అమ్మాయి ఉండొచ్చు. మరికి పడితే ఇప్పుడు అన్న ఇంకొకటి తనకు బేస్ ఏంటి తెలుసా, ఆడవాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు తను మాటలతో అట్రాక్ట్ చేసుకుంటది, అవసరమైతే అది వాడేస్తే అయిపోతుంది.